మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పవన్ కళ్యాణ్తో తనకు 20 ఏళ్లుగా కొనసాగుతున్న స్నేహబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పవన్ గురించి తాను ఒక్క మాట కూడా ఎప్పుడూ ఆడలేదని, భవిష్యత్తులో కూడా అలాంటి వ్యాఖ్యలు చేయనని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాజకీయాల నుండి దూరంగా ఉన్నానని, అవసరం వస్తే భవిష్యత్తులో రాజకీయాల్లోకి తిరిగి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అయితే ప్రస్తుతం ఏ పార్టీకి చేరాలన్న ఉద్దేశం లేదని, ఏ పార్టీ నుంచి ఆహ్వానం కూడా రాలేదని వ్యాఖ్యానించారు. రాజకీయాలు పక్కన పెట్టినా వ్యక్తిగత సంబంధాలు కొనసాగుతాయని చెప్పారు. పవన్ కళ్యాణ్ ప్రజాసేవలో ప్రత్యేక శైలి కలిగిన నాయకుడని, ఆయనతో తన అనుబంధం పరస్పర గౌరవంపై నిలిచి ఉందని అన్నారు. అభిప్రాయ భేదాలు ఉన్న వ్యక్తిగత సంబంధాలు మారవని, రాజకీయాలు వ్యక్తిగత స్నేహాన్ని ప్రభావితం చేయవద్దని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం పనిచేసే ప్రతి నాయకుడిని గౌరవించడం రాజకీయ సంస్కృతి బలపడేందుకు అవసరమని చెప్పారు. తన భవిష్యత్ నిర్ణయాలు పూర్తిగా వ్యక్తిగతంగా ఉంటాయని, ప్రస్తుతం ప్రజా జీవితం నుండి విరామం తీసుకొని ఉన్నట్లు తెలిపారు. మా యొక్క స్నేహం వేరే సారంగా ఎప్పుడు ఏం చేయాలి అన్నటువంటిది ఆ యొక్క మనిషి స్వభావాన్ని బట్టి నిర్ణయించుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క సంవత్సర కాలం పాటు ఈ యొక్క సందర్భాన్ని బట్టి నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని ఇప్పటి వరకు నిర్ణయించుకొని ఉన్నాను. అవసరం వస్తే ఏ పార్టీలో చేరాలనేటటువంటి ఉద్దేశం ఈరోజు కానీ రకరకాలుగా పేపర్లో మీరే రాశారు. నేనేదో బీజేపీలో చేరిపోతున్నానని, తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నానని, చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని, పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని. ఒక్కటైతే మాత్రం చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు. ఈరోజు కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి. మా యొక్క స్నేహం వేరే, రాజకీయం వేరే. నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు, భవిష్యత్తులో అనను కూడా. ఇది నా యొక్క దృఢ సంకల్పం, నిర్ణయం. ఇక రాజకీయ రంగ ప్రవేశం అన్నటువంటిది పరిస్థితులను బట్టి ఏ రకంగా నేను నిష్క్రమించానో, అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కాంగ్రెస్ నుంచి కానీ, కమ్యూనిస్టుల నుంచి కానీ నాకు ఎటువంటి ఆహ్వానము లేదు, నేను చేరే ఉద్దేశము లేదు. సందర్భానుసారంగా ఎప్పుడు ఏం చేయాలి అన్నటువంటిది ఆ యొక్క మనిషి స్వభావాన్ని బట్టి. హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండల కేంద్రంలో జరిగిన